హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అవుతుంది. సండే కదా, కొంచెం లేట్గా నిద్ర లేచాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ ఇవన్నీ కూడా కొంచెం డైట్ రెసిపీస్ లానే ఉంటాయి. ఒక్కొక్కటిగా కనుక్కుని యాడ్ ఆన్ చేసుకుంటూ వండుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట. చలో ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. లక్కీ అయితే ఇప్పుడే నిద్ర లేచాడు. సో వాడికి ఇంకా డ్రెస్ చేంజ్ అది చేసి ఇంకా స్నానం కూడా చేయించేస్తాను. అండ్ ఇంకా ఈరోజు వంటలోకి వస్తే మార్నింగే శనగలు అయితే బాయిల్ చేసుకున్నాను. సో ఈ శనగలతోనే లైక్ ఆనియన్స్ అవి వేసి సలాడ్ లాగా అయితే చేసుకుని తింటాను. వెజిటబుల్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇది వచ్చేసరికి ఈరోజు కర్రీ కుక్ చేయడానికి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి మిక్స్ చేసేవి అయితే ఇవన్నమాట. ఆల్రెడీ శనగల్లో సాల్ట్ వేసి అయితే బాయిల్ చేసేసాను. సో దీన్ని అయితే మిక్స్ చేసుకుని ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్కి అయితే తినబోతున్నాం. ఏమనుకున్నాం కానీ బాగుంది. శనగలు ఇష్టపడే వాళ్ళు ఈజీగా తినేయచ్చు. సార్ కానీ మీరేం చేస్తున్నారు? స్పూన్లో వేసుకుని స్పూన్తో పాటు తింటున్నాడు. కింద పడిపోతుంది. తీసుకుని తినమ్మా. యమ్మీ. తిన్నాడా? లక్కీ ఒకటే అవుతుంది. తింటున్నాడు. ఎలా చేంజ్ అవుతుందో చూడు. ఒకసారి మన వెయిట్ కూడా చెక్ చేసుకుంటే బెటర్ అనుకున్నాను. యా నేను అదే అన్నా. 5 చూడు. ఓకే 81.2. అమ్మా బాబోయ్, ఇక్కడ నుండి తెస్తాడు చూడు. బాగా తీసాడు మొదలాడు స్పూన్ తోడు. ఉడిపోకుండా రాకనే మన పిల్లలకి యూజ్ చేసే వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే పాల బాటిల్స్, లేదంటే వాళ్ళ టాయ్స్, పాసిఫైయర్స్ అండ్ ఇలాంటి టీథర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కింద పాడేయడము. టీథర్స్ అయితే ఎస్పెషల్లీ లైక్ ఆడుకునే దానిలాగే ఆడేసుకుంటూ ఉంటారు. సో తిరిగి మళ్ళీ వాళ్ళకి హైజీనిక్గా ఇవ్వాలి అంటే మనం జస్ట్ మన రెగ్యులర్ సోప్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే అందులో కెమికల్ కంపోజిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగని ఓన్లీ వాటర్తో క్లీన్ చేస్తే దానిలో ఉన్న స్మెల్ కానీ, డర్ట్ కానీ కంప్లీట్గా రిమూవ్ కూడా అయిపోదు అనమాట. సో దానికోసం మనకి ఇలాగా క్లెన్జర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసరికి లవ్లాబ్ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ క్లెన్జర్ అండి. సో ఇందులో కంప్లీట్గా అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో నీమ్ ఉంది, లెమన్ ఉంది అండ్ బెసిల్ అయితే ఉందన్నమాట. సో అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో కెమికల్స్ ఉండవు అనమాట. అంటే ఇదిగోండి ఎస్ఎల్ఎస్ కానీ, ఫాస్ఫేట్ కానీ, లేదంటే బ్లీచ్, పారాబిన్. సో ఇవన్నీ ఏంటంటే బేబీకి లోపలికి వెళ్తే చాలా హార్మ్ అయితే చేస్తుంది అనమాట. అలాంటివి ఏం లేకుండా ఇలాంటి క్లెన్జర్స్ అయితే ఉంటాయి. సో వీటితో మనం మన బేబీ యొక్క టాయ్స్, వాటర్ బాటిల్స్, పాల బాటిల్ క్లీన్ చేసుకున్నట్టయితే బ్యాక్టీరియాని కంప్లీట్గా రిమూవ్ చేసి ఎటువంటి ఆర్డర్ లేకుండా, జనరల్లీ చూడండి పాల బాటిల్ ఖచ్చితంగా స్మెల్ వస్తూ ఉంటాయి. సో దాన్ని కంప్లీట్గా మనం క్లీన్ చేసుకోవడానికి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ అండి. మనం చేయాల్సింది కప్లోకి కొద్దిగా తీసుకుని నేనైతే వాటర్తో కలిపేసి బాటిల్స్ అయితే రిమూవ్ చేసి వేసేస్తాను అనమాట. సో వీటితో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వాటర్, రన్నింగ్ వాటర్ దగ్గర ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి స్టెయిన్స్ లేకుండా విత్ ఇన్ మినిట్లో అయిపోతుంది. క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత ఇలాగ జస్ట్ మనం రన్నింగ్ వాటర్ దగ్గర ఒక 5 to 10 seconds క్లీన్ చేసుకున్నట్టయితే మనకి ఆ క్లెన్జర్ అన్నది మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇంకా రెడీ టు యూజ్ అనమాట. అంటే మొత్తం చూస్తున్నారు కదా, పాల బాటిల్ కూడా జిడ్డు అదంతా కూడా ఓన్లీ క్లెన్జర్తో క్లీన్ అయిపోయింది. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్.
ఎలా తింటామో ఏమో అనుకున్నాం కానీ ట్రస్ట్ మీ, తినలేని వాళ్ళు కూడా తినేటట్టుగానే ఉందన్నమాట టేస్ట్. ఇప్పుడు వచ్చేసరికి నేను రాగి సంగటికి చెప్పలేదు కదా, ఈరోజు వచ్చేసరికి చికెన్ కర్రీ విత్ రాగి సంగటి అయితే చేయబోతున్నాను అనమాట. అండ్ రైస్ వచ్చేసరికి ఆల్రెడీ నానబెట్టి అయితే ఉంచుకున్నాను. అండ్ కర్రీ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. గ్లాస్ బియ్యం అయితే తీసుకుని నేను నానబెట్టాను. ఇందులోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ రాగి పిండి అయితే పడుతుంది. కర్రీలోకి ఫస్ట్ ఈ మసాలాస్ అన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. వేరేగా ఇంకా మసాలా పౌడర్ అయితే వేసుకోను. ఇది డ్రై ఫ్రై చేస్తాం మనం. ఇది వచ్చేసరికి ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి రెండు కలిపి ఇలా పేస్ట్ కింద చేసుకున్నాను. అండ్ ఆయిల్ వచ్చేసరికి నాన్ వెజ్ కాబట్టి రెగ్యులర్ గా అంటే కొంచెం ఎక్కువ, కానీ ఇంతకు ముందు నేను వేసే అంత అయితే వేయడం లేదనమాట, తగ్గించి వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీలోకి కొద్దిగా కాజు అండ్ గసగసాలు అయితే పేస్ట్ కింద అయితే చేసుకుంటున్నాను. నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, కమ్మగా వస్తుంది అనమాట టేస్ట్. ఇంకా ఆయిల్స్ ఎలాగో తక్కువ వేస్తున్నాం కదా, కాజు నుండి కొంచెం ఫ్యాట్ కంటెంట్ అన్నది వస్తుంది. దెన్ ఇందులో ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. గ్లాస్ తీసుకున్న ఈ గిన్నె నిండుగా వచ్చేసింది. మేము తినేది చాలా పాత బియ్యం అండి, సో అందుకనే అస్సలు మెత్తగా అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా వాటర్ అలానే ఉంది, రైస్ పలుగ్గానే ఉన్నట్టుంది. ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అయితే నేను కొంచెం మెత్తగా మెదిపేశాను, ఎందుకంటే ఎంతటికి కూడా రైస్ అయితే మాది మెత్తపడట్లేదు. రేషన్ రైస్ అయితే చాలా బెస్ట్ అట. కొద్దిగా వాటర్ ఉండగానే సాల్ట్ కూడా అయితే యాడ్ చేసేసాను మెదుపుతున్న టైంలో. ఇప్పుడు రాగి పిండి చెప్పాను కదా, గ్లాస్ కి హాఫ్ గ్లాస్ తీసుకుని పైన వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కలిపేసుకోవడమే. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ కూడా కర్రీలో అయితే యాడ్ చేసేస్తున్నాను. తీసుకుని దీన్ని ఇంకా బాగా కలిపేసుకోవడమే. లాస్ట్లీ కర్రీలో కాజు అండ్ గసగసాల పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. దీన్ని వేడివేడిగానే ఉండలు అయితే చేసుకోవాలి, బట్ చెయ్యి కాలిపోతుంది. చిన్న నాప్ వేసి నిద్ర లేచేసరికి వెదర్ చూసారా, కూల్గా అయిపోయింది, ఫుల్ మబ్బు వేసేసింది. వావ్, క్లైమేట్ అయితే సూపర్గా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చిన్న మార్పు అయితే చేస్తున్నాము. చిన్న మార్పు ఏంటి, హాల్ కొంచెం పెద్దగానే మారినట్టు ఉంటుంది. ఎందుకనంటే ఈ కార్నర్ స్పేస్ ఉంది కదా, సో ఆఫీస్ టేబుల్ ఏదైతే ఉందో అది బయటకు అయితే వేసేసుకుంటున్నాం అనమాట. ఇట్స్ బికాజ్ ఎక్కువ టైం ఎందుకో బెడ్రూమ్లో స్పెండ్ చేసినట్టు అవుతుంది. వర్క్ అంతా కూడా లోపల చేసుకోవడం వల్ల వెళ్ళి మంచం మీద కూర్చోవడం, అలా బెడ్రూమ్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అనమాట. నాకైతే డేలో ఎక్కువసేపు బెడ్రూమ్లో ఉండడం అస్సలు నాకైతే నచ్చదు. బెడ్రూమ్ ఈజ్ ఫర్ స్లీప్ టైం, సో అప్పుడు మాత్రమే యూజ్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ వర్క్ టేబుల్ ఉండడం వల్ల అస్తమానం ఇంకా బెడ్రూమే యాక్సెస్ చేస్తూ ఉన్నాం, అందులోనే గడిచిపోతుంది. పోనీ వెంటిలేషన్ ఏమన్నా ఉంది అంటే బెడ్రూమ్లో వెంటిలేషన్ ఎక్కువ ఉండదు, హాల్ కొంచెం ఓకే, కానీ తలుపు తీసుకుంటే బెడ్రూమ్ మాత్రం ఏంటంటే ఉక్కబోతగా ఉంటుంది. యా, సెట్ కాకపోతే మాత్రం మళ్ళీ మార్చుకుంటాం. ప్రస్తుతానికి అయితే మార్చి చూద్దాం. ఇప్పుడు పిజ్జా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అనొచ్చు డైట్ అని చెప్పేసి మళ్ళీ పిజ్జా ఏంటి అని. డైట్ తో పాటు ఫుడ్ వేస్టేజ్ కూడా ఉండకూడదు అని అన్నాను కదా. యాక్చువల్లీ ఇది లాంగ్ బ్యాక్ అయితే తెచ్చేసాము, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది డైట్ అని అయితే మేము ఏం తీసుకోవట్లేదు. బట్ ఏంటంటే ఫుడ్ కట్ డౌన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఉన్న దీన్ని వేస్ట్ చేసి కంటే వాడేసేయడం బెటర్ అనేసి చికెన్ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. నేను మొదటిసారి చేస్తున్నానండి. మేము బయట కూడా పిజ్జా తినడం అన్నది చాలా తక్కువ, మేబీ 1 or 2 times ఏమైనా టేస్ట్ చేసామేమో, అంతకుమించి ఈ పిజ్జా మాకు అంత ఏమి ఇష్టం ఉండదు. బట్ ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేద్దామని తీసుకొచ్చాను కాబట్టి ఇంకా చేసేద్దాం. చికెన్ వచ్చేసరికి ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. వాట్ ఎవర్ వేద్దామనో, ఇవి కాదు ఇవి. అండ్ ఇందులోకి నా దగ్గర పిజ్జా సాస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట, సో అందుకే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఒక కోట్ ఇలా వేసుకున్న తర్వాత చిట్పోటాలే సాస్ అయితే వేస్తున్నాను. తర్వాత చీజ్తో ఇంకొక లేయర్ అయితే వేసాను. తర్వాత వెజ్జెస్ అయితే అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ పీసెస్ కూడా వేసేస్తున్నా. కొలినా ఓకే. ఇక్కడ టాపింగ్స్ అన్ని వేసేసిన తర్వాత పైన ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట.
ఆ స్టైల్లో నేనైతే చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే నెక్స్ట్ టైం ఇంక కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంది అనుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా తినేదైతే ఉండదు. అవెన్లో అయితే పెట్టేసా. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. వీరు గారు తీసుకొచ్చేసారు. లక్కీ ఇక్కడ బాగుంటుందా చెప్పు నువ్వు. ఫైనల్లీ ఇక్కడ టేబుల్ సెటప్ అయిపోయింది. ఇక్కడ పిజ్జా కూడా అయిపోయింది. వీరుగారు లాస్ట్ టైం మాడిపోయింది ఇచ్చాను. ఎందుకంటే సాస్లు సీజనింగ్స్ అన్ని కరెక్ట్ గానే వేసాను కాబట్టి. మన దగ్గర నైఫ్ ఉంది కదా, పిజ్జా కట్ ఉంది, తీసుకొస్తాను. ఇక్కడ నుంచి చూడు ఎలా ఉంది. ఈసారి మాత్రం డిసప్పాయింట్ అవ్వ. ఓకే ఓకే ఫైన్. బయట దానికంటే బాగుంది కదా, బయట మనం తినదానికంటే. అద్దరిపోయింది, అద్దరిపోయింది. కానీ ఫర్దర్ గా మనం తినకూడదు కదా. మీ ఇల్లు అనేది చేయరు కదా. నేను కంప్లీట్ బ్లాక్ కలర్ ఎక్కడ అర్థం కావట్లేదు. ఇదిగోండి మొత్తం మీద లుక్ అయితే ఇలా వచ్చింది. బాగుంది. హాల్లోకి మొత్తం అంతా మూవ్ చేసాం అనమాట. ఇంకా బెడ్రూమ్లో ఎక్కువసేపు స్పెండ్ చేసే టైం అయితే అవాయిడ్ చేస్తున్నాం. అండ్ బెడ్రూమ్లో వచ్చేసరికి ఈ స్పేస్ ఇంకా లక్కీ ఉయ్యాలు పెట్టేసాము. అండ్ బెడ్ని కూడా ఏంటంటే సెంటర్ చేసాం అనమాట. ఇంతకుముందు టేబుల్ ఉండడం వల్ల ఇటు పక్కకి బెడ్ ఉండేది, స్విచ్ బోర్డ్ అంతా కవర్ అయిపోయి ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు స్పేస్ వచ్చింది, అటువైపు స్పేస్ వచ్చింది. ఇది వచ్చేసరికి స్ట్రాబెర్రీ క్రష్. ఇంకా కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రాబెర్రీ, లెమన్ అండ్ ఇందులో చియా సీడ్స్ వేసి కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుని తాగుతున్నాను. చియా సీడ్స్ ఏం కాదు. ఇప్పుడు ఇంకా కిచెన్లో పనులు అయితే కంప్లీట్ అయినాయి. అండ్ నేను ఫ్రెష్ అయ్యాను. అండ్ లక్కీ కూడా పడుకున్నాడు. టైం ఎంత అయిందో చూస్తున్నారు కదా, 12 అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడితో అయిపోలేదు. అంటే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కానీ మా పని ఇక్కడితో అయితే అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఒక బ్రాండ్ వీడియో షూట్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో అది వచ్చేసరికి చేయాల్సి అయితే ఉంది. అండ్ అది మొదలు పెడితే ఎట్లేదన్నా ఒక గంటన్నర పడుతుంది ఎడిటింగ్. ఇంకా రేపు మార్నింగ్ అయితే చేసుకోవాలి. సో అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద చేంజ్ ఇదైతే నేను బ్లాగ్ స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. ఇలా లుక్ ఎలా ఉంది హాల్ అన్నది కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్.